గుడ్డు తీసుకెళ్ళి పాము నోట్లో వేస్తావా? ఆహా, అంటే బిగ్ బాస్ అంటే అంత కామెడీ అయిపోయిందా నీకు? చెప్తా. ఇప్పుడు తేజని ఏం చేద్దాం? తేజ ఫ్యామిలీ వీక్ మీద బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు. హౌస్లోకి వస్తూనే మా అమ్మ హౌస్లోకి రావాలన్నట్టుగా చాలా శపథంలాగా చేసుకున్నాడు. యాక్చువల్లీ లాస్ట్ సీజన్లో ఫ్యామిలీ వీక్లో వాళ్ళ అమ్మగారు రావాలని బాగా కోరుకున్నాడు. బట్ జస్ట్ బిఫోర్ ఫ్యామిలీ వీక్లో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది, బాగా ఫీల్ అయిండు. మరి ఈసారి కూడా ఫ్యామిలీ వీక్ మీద అదే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు. మనం ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఈ పాయింట్ని మనం ఎలా వాడుకుందాం అన్నట్టుగా బిగ్ బాస్ వాళ్ళు బాగా స్కెచ్లు వేసి మనం ఏదో విధంగా తేజాకి ఫ్యామిలీ వీక్లో వాళ్ళ అమ్మగారు రాకుండా చెయ్యాలి, అమ్మగారు రాకుండా చేస్తున్నాం అని చెప్పాలి. దానికి ఏం చేయాలి? థింక్ 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 అవకాశం వచ్చిందిరా. తేజ ఏం చేసింది మొన్న టాస్క్లో? ఎగ్ అనేది డైరెక్ట్గా తీసుకెళ్ళి నోట్లో వేసాడు కదా. ఈ అవకాశాన్ని తీసుకొని మనం బాగా టీఆర్పీ పరంగా వర్కౌట్ చేసుకుందాం. అరే తేజ, నువ్వు గుడ్డు తీసుకెళ్ళి నోట్లో వేసినందుకు నీకు ఇక ఫ్యామిలీ వీక్ లేదు, మీ అమ్మగారు రారు అన్నట్టుగా బిగ్ బాస్ వాళ్ళు అనౌన్స్ చేశారు. తేజకి ఇదంతా తెలుసు, ఓన్లీ ఉత్తుత్తి డ్రామా అని. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు అంత మొత్తం అందరి ఫ్యామిలీ మెంబర్స్ని లోపల పంపించి ఓన్లీ తేజాని మాత్రమే డిసప్పాయింట్ చేసేంత ఇదిగా ఉండరు అని తేజకు కూడా బాగా పర్టికులర్గా తెలుసు. ఇలాంటివి తేజకి చాలా పెట్టి పుట్టాడు ఇలాంటివన్నీ చూసి కేలో దిమాగ్సే అన్నట్టుగా ఏదైతే డైలాగ్ ఉంటుందో ఈయన మొత్తం దిమాగ్ యూజ్ చేసే రన్ చేస్తూ ఉంటాడు. అలాంటి తేజకి ఇది ఆ మాత్రం కలుక్కోలేడా? బిగ్ బాస్ కేవలం డ్రామాకి మాత్రమే అలా చేస్తున్నాడు. ఆయన కావాల్సిన ఫుటేజ్ అనేది వచ్చినాక ఆబ్వియస్లీ ఆయనే పంపించేస్తాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని. కానీ తేజకి అది తెలిసినా కూడా స్టిల్ అది తెలియనట్టే ఉన్నాడు. బిగ్ బాస్కి కావాల్సిన ఫుటేజ్ ఏదైతే ఉందో ఎమోషనల్గా వాళ్ళ అమ్మగారి కోసం ఏర్వాలి. ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తూ అయ్యో మా ఫ్యామిలీ రావట్లేదని కన్నీళ్ళు పెట్టుకొని వలవల ఏడ్ చేస్తూ ఉండాలి. అదంతా కంటెంట్ బిగ్ బాస్ తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడా? ఇప్పుడు మా అమ్మగారు ఎంట్రీ వస్తుంది చూడు, 1 2 3 వచ్చిందిరా మా అమ్మ, ఇద్దర్రా తేజగాడి అన్నట్టుగా బాగా ఆయన మైండ్లో వేసుకొని ఉంటాడనమాట. ఎందుకంటే ఆ తెలివితేటలు తేజకి ఖచ్చితంగా ఉన్నాయి. సో ఆ తెలివితేటలు ఆయనకు ఉన్నా లేకున్నా బిగ్ బాస్ అనేది ఆయనకి అంత కన్సిడర్ చేయడు. ఎందుకంటే ఆయనకు కావాల్సిన కంటెంట్ ఆయనకి వచ్చింది, బిగ్ బాస్ కావాల్సింది తేజ కూడా ఇవ్వగలిగాడు. కాబట్టి విన్ విన్ సిచ్యువేషన్ అనమాట ఒకటి. సో అక్కడ అలా జరిగిపోయింది. సో ఇప్పుడు అదే ప్యాటర్న్ ఇప్పుడు రోహిణి విషయంలో కూడా బిగ్ బాస్ ఏమైనా ట్రై చేస్తున్నాడా అని మనం చూడాలన్నమాట. అప్పుడు జరిగిన తేజ ఇష్యూ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే లింక్ ఉంది. రోహిణి విషయంలో కూడా అదే బిగ్ బాస్ ఏమైనా ప్లాన్ చేయాలని చూస్తున్నాడు అన్నట్టుగా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు తేజ నిన్న వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమన్నాడు స్టేజ్ మీద, రోహిణి నువ్వు ఇంతకాలం నామినేషన్స్లోకి అయితే రాలేదు, ఇప్పుడు సడన్గా నామినేషన్కి వస్తే నీ పరిస్థితి ఏంటనుకున్నావు, ఏమవుద్దో తెలియదమ్మా చూసుకో అన్నట్టుకైతే బాగా క్వశ్చన్ అయితే చేశాడు. అలా చేసినప్పుడు ఆబ్వియస్లీ అది తేజ మైండ్లోనే కాదు ఎవరికైనా ఆబ్వియస్లీ ఉంటుంది. ఇన్ని వారాలు నామినేషన్స్లోకి రాకుండా సీజన్ వచ్చిందే వైల్డ్ కార్డ్గా, ఆ వైల్డ్ కార్డ్గా ప్లస్ కమిడియన్ అనే ఒక ట్యాగ్. బిగ్ బాస్లో కమిడియన్స్కి అసలు అంత ముందుకు వచ్చే అవకాశమే ఉండదు. అవినాష్ లాగా బీభత్సంగా ఎంటర్టైన్మెంట్ వచ్చిన కంటెస్టెంటే మొన్న జస్ట్ లైక్ దట్ వెళ్ళిపోవాల్సి వచ్చిన ఒక సిచ్యువేషన్ వచ్చింది. మరి రోహిణి ఇన్ని వారాలు నామినేషన్స్లోకి రాకుండా నెక్స్ట్ వీక్ ఫినాలే అంటే మెయిన్ టు సే 14th తర్వాత ఫినాలే కాబట్టి 14th వీక్లో కూడా రోహిణి నామినేషన్స్లో లేకుండా డైరెక్ట్గా ఫినాలేకి వెళ్ళిపోతుంది. కాబట్టి 14లో ఖచ్చితంగా రోహిణి నామినేషన్స్లో పెట్టాలనే మొత్తం అందరూ హౌస్ మేట్స్ చూస్తారు. ఎందుకంటే ఒక్కసారి కూడా నామినేషన్స్లోకి రాలేదు. ఇది నీ మంచి కోసమే చెప్తున్నాను, నీ మంచి కోసమే నామినేట్ చేస్తున్నాను. నిన్ను నామినేట్ చేయడానికి రీజన్స్ లేకున్నా కూడా ఇది కేవలం నీకు హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో నేను నామినేట్ చేస్తున్నాం. రోహిణి నామినేషన్స్లో వస్తూ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా ఇలాంటి అతి వినయాలు అన్నీ మన ప్రదర్శిస్తారన్నమాట. నిఖిల్ కానీ, విష్ణు, ప్రేరణ, ఇలాంటి వాళ్ళందరూ రోహిణి మీద ఈ ప్రయోగం చేసి నామినేట్ చేయడానికి డౌట్ లేకుండా చూస్తారు. కావాలంటే చూసుకోండి మాస్టర్. సో అలా వాళ్ళు నామినేట్ చేసినప్పుడు రోహిణి ఏమవుతుంది, డౌట్ లేకుండా రోహిణి బయటికి వెళ్ళిపోతుంది. వేరే సెకండ్ క్వశ్చనే లేదు. అదేంట్రా రోహిణికి ఇప్పుడు బాగా పాజిటివిటీ పెరిగింది కదా, టాస్క్లు బాగా ఆడుతుంది, మొన్న మెగా చీఫ్ టాస్క్ ఎర్రగా తీసింది, అండ్ ఇప్పుడు అదే పనిగా ఎప్పటికప్పుడు తన పొటెన్షియాలిటీ అనేది ప్రూవ్ చేసుకుంటుంది అని మనం చూస్తున్నాం కదా. అంటే ఎంత పొటెన్షియాలిటీ ప్రూవ్ చేసుకున్నా ఏమున్నా కానీ వైల్డ్ కార్డ్స్కి, కమీడియన్స్కి, అందులో ఇన్ని వారాల నామినేషన్స్లో రాని ఒక కంటెస్టెంట్ని జనాలు హోల్డ్ చేయాలంటే ఎక్స్ట్రీమ్ లెవెల్గా ఉండాలన్నమాట ఆ కంటెస్టెంట్కి. ఏదో వైల్డ్ కార్డ్స్లో బేసిక్గా గౌతమ్కి అలాంటి సిచ్యువేషన్స్ ఆయనకి దొరికాయి.
అదే పనిగా సువర్ణపురం దొంగలన్నీ గౌతమ్ మీద బాణాలు ఎక్కుపెట్టి టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. కాబట్టి ఏమైంది, గౌతమ్కి వైల్డ్ కార్డ్గా వచ్చినా కూడా ఆ ఓటింగ్ అనేది బాగా పెరిగి టైటిల్ రేస్లోకి రావడానికి యూజ్ అయితే అయ్యింది. కానీ గౌతమ్కి వచ్చిన ఆ లక్, గౌతమ్కి ఎదురైన సిచ్యువేషన్స్ అందరికీ ఎదురవ్వాలని లేదు కదా. సో రోహిణికి ఇప్పటివరకు అలాంటి సిచ్యువేషన్స్ ఏమి ఎదురు కాలేదు కాబట్టి ఆమె ఇప్పుడు ఈ 14th వీక్ నామినేషన్స్లోకి వస్తే డౌట్ లేకుండా బయటికి వెళ్ళిపోతుంది. సెకండ్ థాటే లేదు. ఇన్ని వారాలు ఆడియన్స్ అందరూ వేరే వాళ్ళకు ఓట్లు వేస్తూ అలవాటు పడిన వాళ్ళు ఇప్పుడు సడన్గా వచ్చి రోహిణికి వేయాలంటే అయ్యే పని కాదు. సో రోహిణి బయటికి వెళ్ళిపోతుంది. రోహిణి బయటికి వెళ్ళిపోతే మరి ఇంట్లో ఎంటర్టైన్మెంట్ సంగతి. ఎంటర్టైన్మెంట్ ఏంట్రా, బిగ్ బాస్ అంటే బీభత్సమైన కాంట్రవర్సీలు, లొల్లిలు ఇవన్నీ కావాలి కదా, ఎంటర్టైన్మెంట్ ఎవరికి కావాలరా చచ్చే అన్నట్టుగా సీజన్ మధ్యలో ఉంటే ఇలా మనం అనుకోవచ్చు. కానీ సీజన్ ఎండింగ్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా నామినేషన్లు, మెగా చీఫ్ అవ్వడానికి, లేకపోతే రచ్చ కింద మీద పడి దొర్లి కొట్టుకోవడానికి ఇవన్నీ ఏం ఆస్కారాలు లేవు. లాస్ట్ మినిట్లో వచ్చినాక ఇప్పుడు ఏం కావాలి, షోని హోల్డ్ చేసేవాళ్ళు కావాలి. హోల్డ్ చేసేవాళ్ళు కావాలంటే, ఆ ఇంట్రెస్ట్ కలిగించే వాళ్ళు కావాలంటే ఎవరు కావాలి, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు కావాలి. ఒక అవినాష్ కావాలి, ఒక రోహిణి కావాలి. మరి రోహిణి పంపించేస్తే అవినాష్ ఉన్నాడు కదంటే అవినాష్ సోలోగా కంటే కూడా రోహిణి కాంబినేషన్లో ఉంటే ఫన్ అనేది ఇంకెక్కువ జనరేట్ అవుతుంది కదా. మరి ఇది ఇంత ఫన్ జనరేట్ అయ్యే కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ ఇంత ఈజీగా ఎందుకు పంపించాలనుకుంటాడు? బిగ్ బాస్ ఖచ్చితంగా వాళ్ళని హోల్డ్ చేయాలనుకుంటాడు. హోల్డ్ చేయాలనే భాగంగానే ముందు నుంచి అవినాష్కి కానీ రోహిణికి కానీ అడ్వాంటేజెస్ అనేవి చాలా వరకు ఉన్నాయి. రోహిణి నామినేషన్స్లోకి వస్తుంది అనుకున్న వీక్లో కూడా నామినేషన్స్ అనేవి అర్ధాంతరంగా అక్కడికక్కడ ఆపేసి ఇంకా వీళ్ళే ఈ వారం నామినేట్ అన్నట్టు కూడా అనౌన్స్ చేశారు ఒక వారం. అది దాన్ని ఎవరు వెళ్ళి ఫస్ట్ వెళ్ళి పరిగెట్టి పట్టుకుంటే వాళ్ళే నామినేషన్స్ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఒక వీక్లో చేశారు కదా, ఆ కైండ్ ఆఫ్ నామినేషన్స్ అనమాట. సో బిగ్ బాస్ చాలా వరకు కూడా వీళ్ళకి సపోర్ట్ చేశాడు, రోహిణికి కానీ అవినాష్ కానీ. ఎందుకు సపోర్ట్ చేశాడు అంటే వాళ్ళకి కమెడియన్స్, వైల్డ్ కార్డ్స్, వాళ్ళకి పబ్లిక్ నుంచి అంత పుష్ అనేది ఉండదు కాబట్టి ఆ పుష్ ఏదో బిగ్ బాస్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు, వాళ్ళ మీద ఎందుకు అంత అభిమానం అంటే వాళ్ళు షోని హోల్డ్ చేస్తున్నారు. మునిగిపోతున్న పడవని కంప్లీట్గా కాపాడి వాళ్ళ భుజాల మీద వేసుకుని ముందుకు నడిపించిన ఘనత ఎవరికి ఉందంటే డౌట్ లేకుండా ఈ సీజన్లో అవినాష్ అండ్ రోహిణికి మాత్రమే. అలాంటి వాళ్ళని బిగ్ బాస్ అలా అంత ఈజీగా ఎందుకు పంపించేస్తాడు చెప్పండి? రోహిణి లేకుండా ఫినాలే వీక్ డల్గా నీరసంగా ఉండిపోద్ది. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎవరు అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంటెస్టెంట్స్ లేరు. అవినాష్ ఉన్నా కూడా అవినాష్ రోహిణి కాంబినేషన్లో ఉంటేనా ఫన్ అనేది ఇంకా డబుల్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా బిగ్ బాస్కి రోహిణి అవసరమైతే ఉంది. రోహిణిని బిగ్ బాస్ ఎలాగైనా టాప్ 5లో ఇప్పుడు ఫినాలే వీక్లో ఉంచాలని చూసినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఉంచాలి? 14th వీక్లో నామినేషన్స్లోకి వస్తే బయటికి వెళ్ళిపోద్ది. మరి నేను ఎలా మేనేజ్ చేయాలి, ఎలా కవర్ చేయాలి? గోల్డెన్ టికెట్ అని ఒక ట్విస్ట్ పెడదాం. ఆ గోల్డెన్ టికెట్ వల్ల ఒక అడ్వాంటేజ్ అని సాటర్డే ఎపిసోడ్లో చెప్పేద్దాం. ఆ అడ్వాంటేజ్ ఏంటో తర్వాత మనం అనౌన్స్ చేద్దాం. ఏంటి ఈ గోల్డెన్ టికెట్ వచ్చిన వాళ్ళు ఎవరెవరు? గౌతమ్, నిఖిల్, రోహిణి. గౌతమ్, నిఖిల్ మనం ఎంత వద్దు అనుకొని వాళ్ళు చెయ్యి పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఆపినా కూడా వాళ్ళు టాప్ 5లోకి వెళ్లకుండా ఉండలేరు. వాళ్ళ ఓటింగ్ ఆ రేంజ్లో ఉంది. మరి రోహిణి కష్టమే కదా. రోహిణి కష్టమే అనుకున్నప్పుడు ఇప్పుడు రోహిణికి ఆ అడ్వాంటేజ్ వచ్చేలాగా బిగ్ బాస్ చేసే అవకాశం ఫుల్గా ఉంది. ఎలా చెప్తున్నావు అంటే తేజ విషయంలో ఇలాగే చేశారు. తేజ చేసిన ఆ తప్పుకి ఎగ్ తీసుకెళ్ళి పాము నోట్లో వేసాడు కదా, ఆ తప్పుకి బేసిక్గా నాగార్జున గారు ఒక చిన్న మాట మాట్లాడే ఆయన తరహాలో, ఆయన పెద్దరికం హోదాలో జస్ట్ అలా మందలించి వదిలేస్తే అయిపోయేది. ప్రతి వారం అందరికీ అలాగే చేస్తారు. కానీ తేజ విషయంలో మాత్రం మందలించడమే కాకుండా ఆ శిక్ష ఎందుకు వేశారు? ఇన్ఫ్యాక్ట్ తేజ కంప్లీట్గా ఆ శిక్షకి అర్హుడా అంటే తేజ ఆ గుడ్డు తీసుకెళ్ళి నోట్లో వేసాడు. కానీ ఆ గుడ్డు తీసుకెళ్ళి వెయ్యాలనే థాట్ ఫస్ట్ తేజతో పాటు ఇంకెవరికి వచ్చింది? యష్మి వాళ్ళకు కూడా వచ్చిందా లేదా? యష్మి వాళ్ళకు వచ్చినా తేజ కోసం వెయిట్ చేశారు. తేజ వేశాక నేను వేస్తే అప్పుడు తప్పు మొత్తం తేజ మీదకి వెళ్ళిపోతే నేనైతే సేఫ్గా ఉండొచ్చు అని. అలా ఉన్నా కూడా యష్మి వాళ్ళ విషయం బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు మెన్షన్ చేయలేదు? నాగార్జున గారు ఎందుకు రివీల్ చేయలేదు? ఎందుకంటే రివీల్ చేస్తే తేజతో పాటు వాళ్ళని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఆపాల్సి వస్తుంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆపేస్తే ఇంకా అది అర్థపర్థం ఉండదు. కాబట్టి ప్లానే బిగ్ బాస్ తీసుకురాకుండా ఉంటాడు. ఇది కాబట్టి ఓన్లీ తేజని మాత్రమే చూస్తే
అటు మనకి యష్మిని మందలించలేదు కాబట్టి ఆమె ఇలాంటి పనులే చేసుకుంటూ వెళ్ళిపోతుంది, మాకు యష్మి ద్వారా వచ్చే కంటెంట్ వస్తుంది, ప్లస్ ఇక్కడ తేజ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావట్లేదు అని ఆయన బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటాడు, మాకు ఆ కంటెంట్ వస్తుంది. డబల్ రాబాయ్, కంటెంటే కంటెంట్ అన్నట్టుగా బాగా అనుకున్నారు. అది ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ విషయంలో బిగ్ బాస్ ఫుల్ సూపర్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయాడు. సూపర్ సక్సెస్ఫుల్ అయిపోయాక మళ్ళీ సిమిలర్గా ఈ రోహిణి విషయంలో కూడా ఈ అడ్వాంటేజ్ తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నాకెందుకో అనిపిస్తుంది. రోహిణి ఈజ్ గోయింగ్ టు స్టే ఇన్ టాప్ 5 అని నా పర్సనల్ ఫీలింగు, నా పర్సనల్ అబ్జర్వేషన్. ఇదే లాజిక్ ప్రకారంగా తేజ విషయంలో అప్లై చేసిన ఇదే లాజిక్ రోహిణి విషయంలో కూడా బిగ్ బాస్ అప్లై చేసి రోహిణిని తీసుకెళ్ళి టాప్ 5లో పెడతారు. టాప్ 5లో పెడితే అప్పుడు పరిస్థితి ఏంటి? టాప్ 5 అంటే మీన్ టు సే ఫినాలేలో 6 మెంబర్స్ ఉంటారు అనుకో, 6 ఉంటారు మోస్ట్లీ. ఇంకా 14th వీక్లో ఒకరు వెళ్ళిపోతే 6 ఉంటే మిడ్ వీక్లో ఒకరిని పంపించేసి ఆబ్వియస్లీ లాస్ట్ డే వరకు అయితే 5 మెంబర్సే ఉంటారు. అప్పుడు రోహిణిని ఉంచుతారా లేదా అనేది మనం చూస్తే ఇప్పుడు ప్రస్తుతం గౌతమ్, నిఖిల్ వీళ్ళిద్దరు అయితే కన్ఫర్మ్డ్గా ఫస్ట్ 2 పొజిషన్స్లో. అవినాష్కి టికెట్ ఫినాల్ వచ్చింది కాబట్టి అవినాష్ కూడా కన్ఫర్మ్. మిగతా 2 పొజిషన్స్ ఎవరివి? మిగతా రెండిట్లో ఒకరిని రోహిణిగా బిగ్ బాస్ కన్సిడర్ చేస్తున్నారు. ఆ ఒక్క పొజిషన్ ఎవరిది మరి? నబీల్దా, ప్రేరణదా? వీళ్ళిద్దరిలో ఎవరికైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఎవరికి వస్తే బాగుంటుంది అంటారు? కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే ఎక్కువ మందికి వీడియోలు కనబడతాయి. మస్తారు, దయచేసి లైకులు మిస్ చేయకండి అమ్మా ప్లీజ్. బాయ్.